ఎన్పిఎస్ వర్సెస్ పీపీఎఫ్, ఈ రెండిటిల్లో ఏది బెటర్? మన రిటైర్మెంట్ కోసం మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది? ఎక్కడ పెట్టుబడి పెడితే అతి త్వరగా 1,00,00,000 కార్పస్, 1,00,00,000 కార్పస్ అన్నది జనరేట్ అవుతుంది అతి త్వరగా. అది కూడా కార్పస్ అంటే అసలు ప్లస్ వడ్డీ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్గా క్లారిటీ వస్తుంది దేనిలో పెట్టుబడి పెట్టాలో. లక్షల్లో మనకైతే వడ్డీ ఆదా అవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ముందుగా పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఖాతాని ఎవరైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో పిఎఫ్ అంటే డిఫరెంట్, ఈపీఎఫ్ అది వేరు. ఎవరైతే జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ జీతం నుంచి కట్ అవుతుంది, అది ఈపీఎఫ్. కానీ ఇది పీపీఎఫ్, పబ్లిక్. సో ఎవరైనా ఈ ఖాతాని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో టెన్యూర్ ఎంత? టెన్యూర్ 15 ఇయర్స్. సో 15 ఇయర్స్ పాటు మనమైతే మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉండాలి. కావాలంటే 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీని తీసుకోవచ్చు, లేదా ఇంకొక 5 ఇయర్స్ ఆ విధంగా పెంచుకోవచ్చు. అర్థమైందా అండి? సో 15 ఇయర్స్ పాటు ప్రతి మంత్ మీ ఇష్టం, ప్రతి మంత్ కావాలంటే పెట్టుబడి పెట్టుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒకసారి మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుబడి పెడుతూ ఉన్నారు. 15 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఖాతాని ఓపెన్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే డబ్బంతా ఇస్తారు. కావాలంటే తీసుకోవచ్చు, లేదా ఇంకొక 5 ఇయర్స్ పెంచండి అని చెప్తే ఫామ్ ఇస్తారు. ఫామ్ని ఫిలప్ చేస్తే చాలు 5 ఇయర్స్ టెన్యూర్ పెరుగుతుంది. అలా 5 ఇయర్స్ మీరైతే పెంచుకోవచ్చు. క్లియర్? అర్థమైందండి? సో మినిమం పెట్టుబడి ఎంత? సంవత్సరానికి జస్ట్ 500. సో అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఖాతాని ఓపెన్ చేస్తే వాళ్ళది యాప్ ఉంటుంది, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, దాని ద్వారా మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. అదేవిధంగా సంవత్సరానికి మ్యాక్స్ వచ్చేసి 1,50,000, 1,50,000. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డిపాజిట్ చేసుకుంటూ ఉండండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి. కానీ సంవత్సరానికి 1,50,000 మ్యాక్స్, అంతకు మించి మీరైతే పెట్టుబడి పెట్టలేరు. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C వర్తిస్తుంది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక సంవత్సరానికి 1,50,000 మీరైతే ట్యాక్స్ ఎగ్జామ్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. అర్థమైందండి? సో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, బాగానే చెప్తున్నారు, 15 ఇయర్స్ పాటు మేమైతే పెట్టుబడి పెడుతూ ఉంటాం, మిడిల్లో మాకేదైనా జరిగి మేము చనిపోతే ఎలా? సింపుల్, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే టైంలోనే నామినీ సమాచారాన్ని కూడా మీరైతే ఇస్తారు. సో ఏదైనా జరిగితే నామినీకి ఎంతైతే అసలు ప్లస్ వడ్డీ ఉందో అంతా వెళ్తుంది. అదేవిధంగా వడ్డీ ఎంత? ప్రెజెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే 7.1%. అది కూడా ఎవ్రీ క్వార్టర్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది, వడ్డీ మీద వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో సంవత్సరానికి 7.1%. అదేవిధంగా ఇది ప్రభుత్వ స్కీమ్. ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నామో అదంతా 100% సేఫ్. క్లియర్? సో ఎన్పిఎస్, పీపీఎఫ్ రెండిటిల్లో ఏది సేఫ్ అని అడిగితే నేను చెప్పేది పీపీఎఫ్. సో ఎంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ మనకి జనరేట్ అవుతుందో మనమైతే చూద్దాం. అదేవిధంగా కోటి రూపాయలు మనకి రావాలంటే ఎలా, ఎంత కాలం పడుతుంది, ఎన్ని ఇయర్స్ పాటు మనమైతే పెట్టుబడి పెట్టాలి చూద్దాం. సో గూగుల్ ఓపెన్ చేసి పీపీఎఫ్ క్యాల్కులేటర్ కొట్టా, ఇది ఓపెన్ చేద్దాం. సో ఇయర్కి ఎంత? మ్యాక్స్ టు మ్యాక్స్ 1,50,000. అదే మనమైతే ఎంటర్ చేద్దాం. ఓకేనా? ఎన్ని ఇయర్స్? నార్మల్గా 15 ఇయర్స్. మనం కావాలంటే పెంచుకోవచ్చు, చెప్పాను కదా, నార్మల్గా 15 ఇయర్స్ కాబట్టి అదే చూద్దాం. అండ్ వడ్డీ 7.1. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మీరు కనుక 1,50,000 15 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 22,50,000. మనకి జనరేట్ అయ్యే వడ్డీ చూసుకున్నట్లయితే 18,18,000. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 40 lakhs. సో మనం కావాలంటే పెంచుకోవచ్చు. మనం రిటైర్మెంట్ కోసం మాట్లాడుకుంటూ ఉన్నాం. రిటైర్మెంట్ ఎప్పుడు అవుతాం? ఎప్పుడైతే మనకి 60 ఇయర్స్ వస్తాయో అప్పుడు మనమైతే రిటైర్మెంట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా టైం ఉంది, సో మీరు 15 ఇయర్స్ తర్వాత ఈ డబ్బుని తీసుకోకుండా అప్లికేషన్ ఫామ్ ఇచ్చి పెంచుకుంటూ ఉన్నారు. ఈ విధంగా 5 ఇయర్స్ మీరు కనుక పెంచుకుంటున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇయర్స్ పెంచారు,
అంటే 20 ఇయర్స్. మీరు కనుక టోటల్గా 20 ఇయర్స్ పెట్టుబడి పెడితే మీకు టోటల్గా వచ్చేది 66 lakhs. ఇంకొక 5 ఇయర్స్ పెంచారు. ఎంత? కోటి. సో మనకి పీపీఎఫ్లో ఒక కోటి కార్పస్ అంటే అసలు ప్లస్ వడ్డీ, ఒక కోటి కార్పస్ అన్నది జనరేట్ అవ్వాలంటే మనం టోటల్గా 25 ఇయర్స్ పెట్టుబడి పెట్టాలి. అర్థమైందా అండి? సో 25 ఇయర్స్ మనం సంవత్సరానికి 1,50,000 పెట్టుబడి పెడితే అప్పుడు మాత్రమే మనకి కోటి కార్పస్ అన్నది జనరేట్ అవుతుంది, రిటైర్మెంట్ అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఎన్పిఎస్ని కంపేర్ చేద్దాం. ఖచ్చితంగా ఎన్పిఎస్లో ఎక్కువ రిటర్న్ అనగా ఎక్కువ కార్పస్ అన్నది జనరేట్ అవుతుంది. మనం కనుక 25 ఇయర్స్ పాటు సేమ్ అమౌంట్ 1,50,000 మనం కనుక 25 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడితే మనకి చాలా అంటే చాలా ఎక్కువగా కార్పస్ అన్నది జనరేట్ అవుతుంది. అది కూడా మనమైతే ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు మనం ఎన్పిఎస్ గురించి మాట్లాడుకుందాం. పీపీఎఫ్ సేఫ్, కానీ ఎన్పిఎస్ సేఫా? డిపెండ్స్ అపాన్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ రిటర్న్స్ మనకైతే వస్తూ ఉంటాయి. అసలు ఎన్పిఎస్ అంటున్నారు. ఎన్పిఎస్ అంటే ఏంటి? సింపుల్ అండి, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది కూడా ప్రభుత్వ స్కీమే, కాకపోతే ఇక్కడ ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అర్థమైందా అండి? ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నాం, మంచిగా జీతం వస్తూ ఉంది, వ్యాపారం చేస్తూ ఉన్నాం, డబ్బు వస్తుంది, ఆరాంగా ఉంది జీవితం. వన్స్ మనకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత, అనగా మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎలా మనం సంపాదించాం డబ్బు, ఎలా అంటే ఇలాంటి వాటిల్లో మనమైతే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే మనకి ఎంతైతే జీతం వస్తుందో దానిలో కాస్త డబ్బు ఇలాంటి స్కీమ్స్లో పెట్టుబడి పెడితే మనకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనకి 60 ఇయర్స్ 60 సంవత్సరాలు వచ్చేంత వరకు పెట్టుబడి పెడుతూ ఉంటాం. కావాలంటే మంత్లీ, ఇయర్లీ సేమ్ పీపీఎఫ్ లాగా పెట్టుబడి పెడుతూ ఉంటాం. మనకి 60 ఇయర్స్ రాగానే ఎంతైతే కార్పస్ అనగా అసలు ప్లస్ వడ్డీ ఎంతైతే జనరేట్ అవుతుందో దానిలో 60% మనకి ఒకేసారి ఇచ్చేస్తారు. అర్థమైందా అండి? 60 ఇయర్స్ రాగానే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోటి కార్పస్ అన్నది జనరేట్ అయింది. ఈ ₹1,00,00,000 60 lakhs ఒకేసారి మనకి 60 ఇయర్స్ రాగానే ఇచ్చేస్తారు. రిమైనింగ్ 40 lakhs వచ్చేసి యాన్యుటీ, అనగా ఈ 40 lakhsని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి మంత్లీ పెన్షన్, ఈ డబ్బుకి మళ్ళీ వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో మనం చనిపోయేంత వరకు, సింపుల్గా చెప్పాలంటే ఈ డబ్బు 0 అయ్యేంత వరకు ప్రతి నెల పెన్షన్ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఇలా ఎన్పిఎస్ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఎన్పిఎస్లో రిటర్న్స్ ఎంత? మనకి 8% నుండి 16% వరకు రిటర్న్స్ అన్నవి రావచ్చు. అదేంటి రావచ్చా? రావా? అది కంప్లీట్గా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మల్గా ఇందులో 4 ఎసెట్ క్లాసెస్ ఉంటాయి. ఎసెట్ క్లాస్ ఈ అంటే ఈక్విటీ. సో మన డబ్బుని 75% వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అనగా ఈక్విటీ అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. మనం కనుక ఒక 75% ఈక్విటీలో పెట్టు అని చెప్పి మనం ఈ ఖాతాని ఓపెన్ చేసే టైంలోనే చెప్పినట్లయితే ఫండ్ మేనేజర్ మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతున్నామో దానిలో 75% ఈక్విటీలో పెట్టుబడి పెడతాడు. ఈక్విటీలో పెట్టుబడి పెడితే మనకి ఖచ్చితంగా 14% ఆ విధంగా రిటర్న్ వస్తుంది. అదేవిధంగా ఎసెట్ క్లాస్ జీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వద్దమ్మా రిస్క్, అస్సలొద్దు, నా డబ్బు సేఫ్గా ఉండాలి, నాకు రిటర్న్స్ అనేవి తక్కువ వచ్చినా పర్లేదు అనుకున్నట్లయితే ఎసెట్ క్లాస్ జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. మనం కావాలంటే 100% మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నామో దానిలో 100% ఇందులోనే పెట్టుబడి పెట్టమని మనమైతే చెప్పొచ్చు. కానీ రిటర్న్స్ కాస్త తక్కువ, 8-9 ఆ విధంగా మాత్రమే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎసెట్ క్లాస్ సి అనగా కార్పొరేట్ డెట్. అసలు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే చెప్పాలంటే సింపుల్గా గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్ అన్నీ ఉంటాయి కదా, ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంటుంది. మా బాండ్లో పెట్టుబడి పెట్టండి, 10 ఇయర్స్ తర్వాత 8% వడ్డీ వేసి మీకైతే మీ డబ్బు ఇచ్చేస్తామని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పోలవరం ప్రాజెక్ట్ని కట్టడానికి కూడా ఏపీ ప్రభుత్వం బాండ్స్ ఇచ్చింది. చాలా మంది పెట్టుబడి పెట్టారు, వడ్డీ కూడా వచ్చింది. అలా ప్రభుత్వ బాండ్స్లో, ప్రభుత్వ సెక్యూరిటీస్లో పెట్టుబడి పెడతాడు ఫండ్ మేనేజర్. అదేవిధంగా కార్పొరేట్ డెట్ అంటే
కార్పొరేట్ బాండ్స్, కార్పొరేట్ సెక్యూరిటీసు, ట్రెజరీ బిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటిల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. మనం కావాలంటే 100% పెట్టుబడి పెట్టవచ్చు. అదేవిధంగా లాస్ట్ వన్ ఎసెట్ క్లాస్ ఏ, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్. సో అప్ టు 5% మనమైతే పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా మనకి నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో మనం అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే టైంలోనే యాక్టివ్, ఆటో అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. యాక్టివ్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని ఒకవేళ మీ ఏజ్ అన్నది తక్కువైతే, నా మాట విని, అంటే జస్ట్ ఎవరైనా ఎలాగ చెప్తారు, మీ ఏజ్ అన్నది తక్కువైతే 75% ఎసెట్ క్లాస్ ఈలో, 10% ఎసెట్ క్లాస్ జీలో, ఇంకొక 10 ఎసెట్ క్లాస్ సిలో, ఇంకొక 5 ఎసెట్ క్లాస్ ఏలో, టోటల్ 100%. ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఎలా చూసుకున్నా కూడా మార్కెట్ బాగుంటే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. మార్కెట్ బాగుంటే మనకి 14% రిటర్న్స్ గ్యారంటీ రావచ్చు. అర్థమైందండి? సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఈ ఎన్పిఎస్ ఖాతాని ఎక్కడ మేమైతే ఓపెన్ చేయాలి? సింపుల్, పిఓపి సెంటర్స్ ఉంటాయి. అంటే ఏంటి? ముఖ్యంగా బ్యాంక్స్. ప్రతి బ్యాంకులోని మీరైతే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? మీకు దగ్గరలో ఏదైనా బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ వెళ్ళి ఈ ఖాతాని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఎంత పెట్టుబడి పెట్టాలి? ఇయర్కి మినిమం 1000, మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. అర్థమైందా అండి? మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు మీరు చెప్తూ ఉన్నారు ఫండ్ మేనేజర్ అని చెప్పి. ఫండ్ మేనేజర్ అంటే ఎవరు? ఎన్పిఎస్ ఫండ్ మేనేజర్స్. ఓకేనా? వీళ్ళు ఎన్పిఎస్ ఫండ్ మేనేజర్స్. ఇదిగోండి, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ మేనేజ్మెంట్, అదేవిధంగా యాక్సిస్ పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్, హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్ మేనేజ్మెంట్, వీళ్ళనమాట. వీళ్ళల్లో ఎవరొకరిని అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే టైంలోనే చూస్ చేసుకోవాలి. అసలు వీళ్ళల్లో ఎవరు మంచి వాళ్ళు, ఎవరు ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేస్తారు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేను అది కూడా చెప్తా. ప్రతిదీ గూగులే. ఓకేనా? ఎన్పిఎస్ ఫండ్ మేనేజర్ పర్ఫార్మెన్స్ అని కొట్టండి. సో ఇక్కడే కనిపిస్తుంది ఎన్పిఎస్ది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అనమాట. 10 years, అది కూడా టైర్ 1. సో 2 ఉంటాయి, టైర్ 1, టైర్ 2. టైర్ 1 అంటే ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసేది టైర్ 1. సో మీకు కావాలంటే ఇంకొక ఎక్స్ట్రా అకౌంట్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు, దాన్ని టైర్ 2 అంటాం. సో అది పెద్ద మ్యాటర్ కాదు, పెన్షన్ కోసం ఇదే. సో టైర్ 1, టైర్ 1 ఈ, ఎసెట్ క్లాస్ ఈ. ఈ అంటే ఈక్విటీ. అర్థమైందా అండి? సో అప్ టు 75% మనమైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో లాస్ట్ 10 yearsలో ఏ కంపెనీ, ఇవన్నీ కంపెనీస్, ఫండ్ మేనేజర్స్ ఎవరు ఎక్కువ రిటర్న్ని జనరేట్ చేశారు? ఐ గెస్ ఇది హెచ్డిఎఫ్సి 14.71%ని జనరేట్ చేసింది. నేను చెప్తున్నా 14. అర్థమైందండి? సో ఈ ఫండ్ మేనేజర్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్లో టిక్ పెట్టవచ్చు. ఇలా వర్క్ అవుతుంటుందన్నమాట. వీళ్ళు మనకి 60 years వచ్చేంత వరకు మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. ఎసెట్ క్లాస్ ఈ కాబట్టి ఎక్కువ డబ్బుని ఈక్విటీ మార్కెట్లో పెడుతూ ఉంటారు. సో రిటర్న్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎసెట్ క్లాస్ జీ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎంత? 8, అంతే. 8 to 9% మిడిల్లో ఉంది. అదే ఎసెట్ క్లాస్ సి ఎంత? ఇదిగోండి 8. అదేవిధంగా ఎసెట్ క్లాస్ ఏలో చాలా తక్కువ, ఇదిగోండి. సో నేను చెప్పేది ఏంటంటే ఎసెట్ క్లాస్ ఈలో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెట్టండి. మీకు టైం ఉంది కాబట్టి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ కొడదాం. ఓకేనా? ఎన్పిఎస్ క్యాలిక్యులేటర్ నచ్చిన సైట్ని మీరైతే ఓపెన్ చేసుకోండి. నేను ఇది ఓపెన్ చేస్తూ ఉన్నా. సో ఆల్రెడీ చెప్పా, ఎన్పిఎస్లో మన ఏజ్ బట్టి టెన్యూర్ ఉంటుంది. మనకి 60 years వచ్చేంత వరకు పెట్టుబడి పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 35 అనుకుందాం. మీ ఏజ్ 35. సో మీ ఏజ్ అన్నది 35 అయితే ఎన్ని ఇయర్స్ పాటు మనం పెట్టుబడి పెట్టాలి? మనకి 60 years వచ్చేంత వరకు పెట్టుబడి పెట్టాలి. సో మీ ఏజ్ అన్నది 35 అయితే 60 years రావడానికి ఇంకా 25 years ఉంది. సో 25 years టెన్యూర్. ఎందుకంటే ఇక్కడ మనం 25 years పెట్టుబడి పెడితే మనకి కోటి కార్పస్ అనేది జనరేట్ అయింది. సో అదే 25 years అదే అమౌంట్ మనం ఎన్పిఎస్లో పెట్టుబడి పెడితే ఎంత కార్పస్ అనేది జనరేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనం సంవత్సరానికి 1,50,000. సో ఇక్కడ కూడా 1,50,000 ఎంటర్ చేద్దాం.
ఇదిగోండి ఇయర్లీ ఎంత 1,50,000. అర్థమైందండి. సో ఇక్కడ టెన్యూర్ అన్నది మన ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ రిటర్న్ ఎంత 14. 3 ఆప్షన్స్ ఉన్నాయి, అగ్రెసివ్, మోడరేట్, ఇవన్నీ ఉన్నాయి. సో అగ్రెసివ్ అంటే ఏంటి, ఇంతకు ముందే ఆల్రెడీ చెప్పా, మీరు ఫండ్ మేనేజర్ డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మీరే చూస్ చేసుకోవచ్చు అని చెప్పా. సో అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్లోనే క్లియర్గా ఉంటుంది ఎసెట్ క్లాస్ ఈ, ఎసెట్ క్లాస్ జీ, ఎసెట్ క్లాస్ సి, ఎసెట్ క్లాస్ ఏ, ఎంత పర్సంటేజో మనమే మెన్షన్ చేయాలి. దాన్ని బట్టి ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. సో ఎసెట్ క్లాస్ ఈ అనగా ఈక్విటీ, నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అని చెప్పి మీరు కనుక ఇక్కడ 75%ని ఎంటర్ చేశారు, ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 75. అండ్ ఎసెట్ క్లాస్ జీలో 10, ఎసెట్ క్లాస్ సిలో 10, ఎసెట్ క్లాస్ ఏలో 5. ఈ విధంగా కనుక ఎంటర్ చేస్తే మీ డబ్బుని ఈ రకంగా 75, 10, 10, 5 ఈ విధంగా ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. ఇలా కనుక మీరు పెట్టుకుంటే మీకు 14% ఈజీగా రిటర్న్ జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదే ఇక్కడ ఉంది అగ్రెసివ్, చూసారా, అగ్రెసివ్ అంటే అది ఎక్కువ డబ్బుని ఎసెట్ క్లాస్ ఈలో పెట్టమని మనం చెప్తే అది అగ్రెసివ్. అలాంటప్పుడు 14% రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంది, ఆల్రెడీ చెప్పా. సో మీరు కనుక ఈ విధంగా సంవత్సరానికి 1,50,000 పెట్టుబడి పెడితే మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 37,50,000. ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్, ఇదిగోండి 1,50,000 మీరు కనుక 25 years పాటు పెట్టుబడి పెడితే మీరు టోటల్గా పెట్టుబడి పెట్టేది 37,50,000. అర్థమైందండి. ఇక్కడ కూడా సేమ్. సో రెండిటిల్లోని సేమ్ డబ్బుని మీరు కనుక పెట్టుబడి పెడితే రిటర్న్లో చాలా మార్పు ఉంటుంది. ఎంత? సో మీరు టోటల్గా 37,50,000 పెట్టుబడి పెడతారు, కానీ వడ్డీ అనగా రిటర్న్ చూసుకున్నట్లయితే ఎన్పిఎస్లో 2,73,00,000 అసలు ప్లస్ వడ్డీ అంత కలిపి 3 కోట్లు. ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ అంత కలిపి 1 కోటి, కానీ ఇక్కడ 3 కోట్లు. ఎంత తేడా. సో మనకి 60 years రాగానే 60% ఎంతైతే కార్పస్ ఉందో దానిలో 60%, అనగా 1,87,00,000 మనకైతే ఒకేసారి ఇస్తారు 60 years రాగానే. రిమైనింగ్ 40%, అనగా యాన్యుటీ ఎంత 1,24,00,000. అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది, మళ్ళీ వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ డబ్బు సున్నా అయ్యేంత వరకు ప్రతి మంత్ 68,447 మన బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ పడుతూ ఉంటుంది. సో మీరు కనుక ఇందులో రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకున్నట్లయితే మీకు 60 years రాగానే, ఎగ్జాంపుల్గా 60 అనుకుందాం, 60 రాగానే 1 కోటి రూపాయలు వస్తాయి ఒకేసారి. అదే మీరు కనుక ఎన్పిఎస్లో సేమ్ డబ్బుని సేమ్ టెన్యూర్కి పెట్టుబడి పెడితే ఒకేసారి ఇంత డబ్బు 1,87,00,000 ఒకేసారి ఇస్తారు, ప్లస్ మంత్లీ 68,447 మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంటుంది. సో రెండిటిలోని ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఎంతైతే పెట్టుబడి పెడుతూ ఉన్నామో సెక్షన్ 80C వర్తిస్తుంది. ఎంతైతే వడ్డీ జనరేట్ అయిందో దాని మీద 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అసలు ప్లస్ వడ్డీ అంత కలిపి ఇంత డబ్బు వస్తుందా, దాని మీద కూడా 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు పీపీఎఫ్లో. అదేవిధంగా ఎన్పిఎస్ మీరు ఎంతైతే పెట్టుబడి పెడుతున్నారో అది కూడా ట్యాక్స్ బెనిఫిట్ అనమాట. సో సెక్షన్ సెపరేట్గా ఉంది, అదే సెక్షన్ 80CCE. సో ఈ సెక్షన్ అండర్లో 1,50,000 మనకైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో ఇది కూడా సెక్షన్ 80C అండర్లోనే వస్తుంది. ఇవన్నీ కలిపి ఎన్పిఎస్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన అన్నీ కలిపి సెక్షన్ 80C కింద 1,50,000. ఇది సెపరేట్ అయితే కాదు, సెక్షన్ 80Cలోనే ఇంకొక సెక్షన్ 80CCE, దీని అండర్లో 1,50,000 అనమాట. అర్థమైందండి. ఒకవేళ మీరు ఎందులోని పెట్టుబడి పెట్టలే, ఓన్లీ ఎన్పిఎస్లో పెట్టుబడి పెట్టారు, అలాంటప్పుడు సెక్షన్ 80C కింద, అనగా సెక్షన్ 80Cలో ఉన్నటువంటి సెక్షన్ 80CCE కింద 1,50,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ బెనిఫిట్ని పొందవచ్చు. ప్లస్ దానితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటిలోని కలిపి ఆల్రెడీ 1,50,000 ఫిల్ అయిపోయింది. సో మీరు ఒకవేళ ఎన్పిఎస్లో జస్ట్ 50K సంవత్సరానికి 50,000 పెట్టుబడి పెట్టారు. నేను చెప్తుంది 1,50,000 ప్లస్ 50 కాదు, ఓన్లీ 50,000 పెట్టుబడి పెట్టారు. అలాంటప్పుడు సెక్షన్ 80CCD సబ్ సెక్షన్ 1B ప్రకారం మీరు ఇంకొక 50,000ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
సెక్షన్ 80C కాకుండా సెక్షన్ 80C 1,50,000. సో దీంట్లో కాకుండా మీరు డిఫరెంట్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టేశారు, చూపించుకున్నారు. ప్లస్ ఎక్స్ట్రా 50,000 ఎన్పిఎస్లో పాడేశారనుకోండి. సో ఈ సెక్షన్ కింద 50,000 మీకైతే ట్యాక్స్ బెనిఫిట్, ఇంకొక 50,000 ఇలా కూడా మీరు ఎక్స్ట్రా ట్యాక్స్ బెనిఫిట్ని పొందొచ్చు. మీకు అర్థమైందో లేదో ఇంకొకసారి చెప్తా. సో సెక్షన్ 80Cలో మీరు ఎక్కడా పెట్టుబడి పెట్టాల, ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఎక్కడా పెట్టుబడి పెట్టాల, ఓన్లీ ఇందులోనే పెట్టుబడి పెట్టారనుకోండి చూపించుకోవచ్చు. ప్లస్ 1,50,000తో పాటు ఇంకొక 50,000 మీరు పెట్టుబడి పెట్టారు, టోటల్ 2 lakhs పెట్టుబడి పెట్టారు. సో 2 lakhsకి 1,50,000 ఈ స్కీమ్లో చూపించుకోవచ్చు, ఈ సెక్షన్లో ఇంకొక 50,000 ఈ సెక్షన్లో చూపించుకోవచ్చు. ఇంకొక కేసు, మీరు 1,50,000 డిఫరెంట్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టేశారండి, సెక్షన్ 80C అంతా ఫిల్ అయిపోయింది. అలాంటప్పుడు ఈ సెక్షన్ పనిచేయదు, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. సో అలాంటి కేసులో జస్ట్ 50,000 మీరు కనుక సంవత్సరానికి ఇందులో పెట్టేశారనుకోండి, ఈ సెక్షన్ కింద ఇంకొక 50,000 మీకైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ బెనిఫిట్ అనమాట. సో ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, బాగానే చెప్తున్నారు, 3 కోట్లు అంటున్నారు, 2 కోట్లు అంటున్నారు, మిడిల్లో మేము చనిపోతే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ 58 years వచ్చేసరికి ఎక్స్పైర్ అయ్యారు అనుకుందాం. అలాంటప్పుడు ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి అప్పటి వరకు ఎంతైతే కార్పస్ అన్నది జనరేట్ అయిందో, అసలు ప్లస్ వడ్డీ ఎంతైతే జనరేట్ అయిందో అదంతా మీ నామినీకి ఇస్తారనమాట. మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసే టైంలోనే నామినీ సమాచారాన్ని కూడా యాడ్ చేయాలి. సో వాళ్ళకైతే వెళ్తుంది. అదేవిధంగా ఇది 100% సేఫా? కాదండి. ఒకవేళ మీరు కనుక ఎసెట్ క్లాస్ జీని చూస్ చేసుకుంటే సేఫే, ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్. అదే మీరు కనుక ఎక్కువ డబ్బుని ఎసెట్ క్లాస్ ఈలో పెడితే అంత సేఫ్ కాదు. బట్ మీకు టైం ఉంది. లాంగ్ రన్లో ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ ఇలా ఉంటుంది తప్ప ఇలా ఉండదు. సో లాంగ్ రన్లో మీకు మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది, యావరేజ్గా 14% రావడానికి ఛాన్స్ ఉంది. సో నన్ను అడిగినట్లయితే నేను కూడా పర్సనల్గా ఎసెట్ క్లాస్ ఈలో ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నా, ఎందుకంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ సేఫా కాదా అంటే అంత సేఫ్ కాదనే అనుకోవచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో లాంగ్ రన్లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి సేఫే అనుకోవచ్చు. సేఫ్ అంటే ఇండైరెక్ట్గా ఓకే అనుకోవచ్చు. సో మీకు అర్థమైందా అండి? ఎందులో పెట్టుబడి పెట్టాలి? ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఎన్పిఎస్. నాకు రిటర్న్స్ వద్దండి, నా డబ్బు సేఫ్గా ఉండాలి అనుకున్నట్లయితే పీపీఎఫ్. మీ ఇష్టం. ఇంకా అర్థమైందండి? అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్ టర్మ్ ఇన్సూరెన్స్. సో టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మనం కష్టపడి సంపాదిస్తూ ఉన్నాం, మన ఫ్యామిలీ అంతా మన ఆదాయం మీద బ్రతుకుతూ ఉంది. గుడ్. రేపు మనం చనిపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అందుకనే మనమైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోటి కవరేజ్ గల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్న తర్వాత చనిపోయారు. అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీ ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు ఇస్తుంది. సో మీరు లేకపోయినా కూడా మీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడదు. అర్థమైందండి? సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఆన్లైన్లో తీసుకుంటే మనకే బెనిఫిట్, ఎందుకంటే డిస్కౌంట్. ఆఫ్లైన్ అనుకోండి, ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన ఇంటికి వచ్చి ఇస్తారు, కాకపోతే వాళ్ళకి కమిషన్ ఉంటుంది. సో ఈ కమిషన్ నుండి తప్పించుకోవాలంటే ఆన్లైన్లో మీరు కావాలంటే తీసుకోవచ్చు. సరే, ప్రెజెంట్ ఏ కంపెనీ బాగుంది టర్మ్ ఇన్సూరెన్స్కి? ఏ కంపెనీ బాగుందంటే మ్యాక్స్ లైఫ్ మంచిగా ఉంది. ఎందుకంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, మ్యాక్స్ లైఫ్కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మంచిగా ఉంది. ఎంత ఉంది? ఇక్కడ చూడొచ్చు మీరు, 99.51%. అంటే 100 మంది క్లెయిమ్కి అప్లై చేస్తుంటే 99 మందికి క్లెయిమ్ ఇస్తూ ఉంది ఈ కంపెనీ. అదేవిధంగా ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఉందన్నమాట. ఏంటంటే ట్యాక్స్ని మీరైతే ఆదా చేసుకోవచ్చు. ఇయర్కి చూసుకున్నట్లయితే 46,800 మీరైతే ఆదా చేసుకోవచ్చు మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే. అదేవిధంగా 0 కమిషన్. ఆల్రెడీ చెప్పా, ఆన్లైన్లో ఎటువంటి అడ్వైజర్ అనగా ఏజెంట్ ఉండడు కాబట్టి మనకి 0 కమిషన్ అనమాట. అదేవిధంగా ఆన్లైన్లో 5% డిస్కౌంట్. ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ఆన్లైన్లో 5% డిస్కౌంట్ అనమాట. అదేవిధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ టర్మ్ ప్లాన్. అంటే ఎంతైతే ప్రీమియం కడుతూ ఉన్నామో అదంతా వెనక్కి వస్తుంది ఇందులో మ్యాక్స్ లైఫ్లో. అర్థమైందా అండి? సో మనకి ఏదైనా జరిగితే 1 కోటి రూపాయలు మన కుటుంబానికి వెళ్తుంది. ఏం జరగలేదనుకోండి, ఎంతైతే టర్మ్ పెట్టుకున్నారో అంతవరకు ఏం జరగలేదనుకోండి, ఎంతైతే ప్రీమియం కడతారో అదంతా వెనక్కి వస్తుందన్నమాట. ఇది కూడా బెనిఫిట్. అదేవిధంగా ఉమెన్, ఒకవేళ మీరు కనుక ఉమెన్ అయితే మీకు 20% వరకు డిస్కౌంట్ ఉంది ప్రీమియంలో. ఎక్కడ? మ్యాక్స్ లైఫ్లో. ఇది మ్యాక్స్ లైఫ్. కావాలంటే తీసుకోండి, లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా.
సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకోండి. అంటే ఎవరైతే ఫ్యామిలీలో సంపాదిస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి. ఎలా తీసుకోవాలి? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా లేదా అంతా ఇచ్చి, అండ్ ఆదాయం అండ్ నంబర్ అంతా ఇచ్చి చెక్ కొడితే వస్తుంది. మీకు నచ్చితే తీసుకోండి. సో ఈ విధంగా మంచి కంపెనీని చూస్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. సో మీ ఏజ్ అన్నది తక్కువైతే ₹1,00,00,000 కవరేజ్ గల పాలసీ మీకు జస్ట్ 702 మంత్కి 702 అంతే. ఇప్పుడు మీ ఏజ్ అన్నది తక్కువైతే ఆల్రెడీ చెప్పాను కదా 3 lakhs వరకు ప్రీమియం అయితే వెనక్కి వస్తుంది అనమాట. అదేవిధంగా మీకు కావాలంటే ప్రీమియం ఎంత పడుతుందో చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 32, మీరు మేలు, స్మోకింగ్ హ్యాబిట్ లేదు, సో మీకు కనుక ₹1,00,00,000 కవరేజ్ కావాలంటే మంత్కి 1,600. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకొని ఓకే అనుకున్నట్లయితే తీసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. అదేవిధంగా ఈ కంటెంట్ మీకు కనుక నచ్చితే దయచేసి కింద కామెంట్లో చెప్పండి. అర్థమైంది కదండి? ఫైనల్గా చెప్పాలంటే రెండు సేఫే, రెండు బెటరే, కానీ ఎక్కువ రిటర్న్స్ మనకి రావాలంటే ఎన్పిఎస్ అనమాట. క్లియర్? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఫ్రీడమ్ యాప్ అంటే ఏంటి? ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బుని ఆదా చేసుకుందాం అనుకుంటున్నారు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఫ్రీడమ్ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ఎన్పిఎస్ కోర్సు, పీపీఎఫ్ కోర్సు, ఇలా ప్రతి కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా ట్యాక్స్ ప్లానింగ్, ట్యాక్స్ని ఏ విధంగా ఆదా చేసుకోవాలో కూడా కోర్సు ఉందన్నమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్, ఎవరైతే బిజినెస్ చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఆ బిజినెస్ని ఎలా మొదలు పెట్టాలో చెప్తారు. ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి మెంటర్స్ అన్నమాట. అర్థమైందండి? సో ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి బిజినెస్ గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్సు ఉంది. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న తక్కువ స్థలంలో ఎక్కువ డబ్బుని సంపాదిస్తూ ఉన్నారో ఆ రైతన్న మనకి A to Z నేర్పిస్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. కోర్సెస్ ఉంటాయి, చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.